అని రోజుకొకళ్ళని తీసుకొచ్చేది మేడం. మా మామ గిటే చెప్పిన. ఆళ్ళ నాయన గిట్ట ఇట్లా అంటుండంటే, "నీ మొగడు చెప్పినట్టు ఇనాలే. పెళ్లి చేసుకున్నావు గదా! చేసుకుంటే ఆడేం చెప్తే చేయాలి" అని చెప్పిండు మేడం. అత్తయినా తప్పు చేయందే వాడమ్మా. అందుకనే ఎక్కడనన్నా పో మాకు సంబంధం లేదు అని చెప్పిర్రు. ఇంగ పిల్లగానికి బాలేదు మేడం. కడుపులో ఏమో అయిందన్నారు. పసిపిక్కలన్నారు. ఒక సంవత్సరం పట్టే ఉన్నాం మేడం. ఉన్నాంక పిల్లగాని చచ్చిపోతే చచ్చిపోనియ్యి. నువ్వు రాకు మా యమ్మట అని మా తమ్ముని మస్తు తిట్టి ఇగ రానియలే. ఇంటికి పోనీయలే. ఇల్లామని చెప్పి తిట్టిపిచ్చేది. ఈడు చస్తే ఇంకోడు పుడతాడు. ఎందుకీడు? ఆ నెమ్మడి తిరుగు నువ్వు మంచిగా చీర కట్టొద్దు. పెండ్లి పిల్ల లెక్కుంటావు. నువ్వు డ్రెస్సులేసుకో అన్నాడు మేడం. నేను అట్టగిట్ట చేసుకున్నప్పుడు ఆయన మాట ఇనాలని నేనేమనలే. ఆయనకు నచ్చినట్టే ఉన్నా. ఇంగ తీసుకొచ్చి ఇట్లా పిల్లగానికి బాలేకుంటే నేను రాను సస్తా సావని అంటే ఇగ మా మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా. సీతారెడ్డి ఎప్పుడు ఈయనకు ఫోన్ చేసినా గానీ ఆయన చాదకపోతే నేను చత్తద్దా. సైన్ పెట్టు. ఈడి కాగితాలు కావాలా నీకు? నా కాడికి నేను చెప్పినట్టు ఇంటవా? సీతారెడ్డి మేడం ఎక్కడ పోయినా సీతారెడ్డే. 3.5 సంవత్సరాలయితుంది మా ఆయన పోయి. అప్పటి సంధి ఇగ సీతారెడ్డే. ఈయనని మా ఆయనతోని మాట్లాడతా సార్ నేను మీతోని మాట్లాడను. పని చేపించుకున్నావు గదా! మా ఇంటికి రావద్దు. నువ్వు మాట్లాడొద్దు అంటే, అట్లా అంటే ఎట్టనే మీ ఆయన్నే పోమన్నాడు నాతోని అని చెప్పిండు మేడం. అప్పుడు పెళ్ళైనప్పుడు సచ్చినా బతికినా మనిద్దరం ఉందాము. పెళ్లి చేసుకోను పిల్లలైనా కాకున్నా నీ మీద ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు మేడం. అది ఇప్పటికి గుర్తుంది. నన్ను వదిలిపెట్టి పోలే ఎన్ని రోజులన్నా మారిపోతాడు. మధ్యలో ఆయన అంటుండంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా జ్వరం వస్తదిలే అని నేను అనుకున్నా. నమ్మలే మేడం. అలా బాబాయిని అడిగితే పెండ్లయిందమ్మా. కొడుకు పుట్టిందయితే నాకు తెలవదు గానీ ఇప్పుడు ప్రెగ్నెంట్‌తోనుంది. అమ్మాయి ఎక్కడనో ది ఎక్కడనో పోయిండు. ఆయన రూమ్ తీసుకుండు అని చెప్పిర్రు మేడం. ఇంటికొచ్చి నేను గ్యాస్‌లో పోసుకున్నా మేడం. మా పెదనాయనుండి "నువ్వే తప్పు చేసినట్టయితది. నువ్వెందుకు పోసుకొని సస్తావు? ఆయనని అడుగుదాంలే" అని మళ్ళా విజేందర్ రెడ్డి సార్ వాళ్ళ నాయన కాడికి పోయినాం. పోతే ఆయన అన్నాడు కదా, "నేను పిలిపిస్తలే. నువ్వేం బాధపడకే. మీ సంగతి తెలవదా? వద్దంటే నేను పిలిపిస్తా" అని సీతారెడ్డితోని మాట్లాడితే 5 లక్షలు ఇస్తాడు గానీ ఆడు సాదడు పెళ్లయిందని చెప్పిండు మేడం ఆయన. ఎవరు? సీతారెడ్డి అంట ఆయన. 5 లక్షలు ఇప్పిస్తా నీకు పెళ్లి అయ్యింది. ఆడు సాదడు వేస్టు అంటే, "మరి నువ్వు ఇట్లా అన్నావంటే నేను అనలే" అని చెప్పిండు మేడం. అంటే ఆయన గాదు. నాకు ఎదురుంగొచ్చి మా ఆయనే జెప్పాలే. దీన్ని పెళ్లి చేసుకున్నా నేను. నాకు ఆయన సంబంధం లేదు. ఈయన పెళ్లి చేసుకున్నా అని ఒక్క మాట చెప్పుకోను. నేను కేసు కొట్టేస్తా. నాదేందో నాకిచ్చి ఆయన పెళ్లి చేసుకున్నా. నా గిట్ట పెళ్లి చేసి వెళ్ళిపోవాలి సార్ అని నేను చెప్పిన. అప్పుడు కాగితం రాపిచ్చిండు. వెళ్ళిపోయిండు సారు. ఇప్పుడు కాగితం రాపిస్తాడు వెళ్ళిపోతాడు. 5 లక్షలు ఇచ్చి నేనెవ్వరి కాడికి పోవాలే? అంటే నేనెక్కడ పోవాలంటే మిత్తికిచ్చుకుని బతుకు అన్నాడు. మిత్తికి అంటే సచ్చినా ముండ మూస్తా గానీ నేను తీసుకోనని నేను వెళ్ళొచ్చిన మేడం అలిగి. కాగితాలు రాపిచ్చుకొని మళ్ళా పోయిండు. ఖతం నేను రాను కేసు కొట్టేసి వస్తా. నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు. అయితే ఎవరితో? నాతోని చెప్పిండు ఫోన్‌ల. పెళ్లి చేసుకుంటే నువ్వు నా కాడికొచ్చి ఏదో ఒకటి చేసుకొని పో. కానీ అక్కడుండి పెళ్లయిందంటే నా గిట్ట నమ్మకం ఉండదు గదా మేడం. అక్కడ పోతే ఏ నమ్మకం ఉంటది చేసుకొని అబద్ధాలు చెప్తుర్రో నిజంగా చెప్తుర్రో తెలవదు అని నేను చెప్పిన. చెప్తే సరే అని వస్తా అన్నాడు. వస్తా అని పండుగెళ్ళినంక వస్తా నేను సామాన్లేసిన అని చెప్పిండు మేడం. అన్నాంక మేము ఇంటికొచ్చినాం కూరగాయల కాడ మేము పొద్దుగాల పోయినాం ఆ సారు కాడికి. దుకాణం కాడ దిగి కూరగాయలు తీసుకొని వస్తుంటే నా ఎమ్మట పడ్డాడు మేడం సీతారెడ్డి. నా మాట ఇనే పార్వతి. నా మాట ఇంటే నువ్వు లైఫ్ లాంగ్ సెట్ చేస్తా నిన్ను. ఆయనకిష్టం లేదు. నాకిష్టం నువ్వు. అని ఎమ్మటి పడితే ఉరికొస్తే వచ్చిన మేడం. వచ్చినంక నా ఫోన్ నెంబరు మా ఆయనకు చేస్తా నేను. ఎవ్వరికి అన్నోన్ నెంబర్ అడుక్కుని 10 నెంబర్లు మార్చిండు. మళ్ళా ఆయన రాంగానే ఈయనకి చేస్తే ఆయన ఫోన్ చేసిండు మేడం. రేపు చేసి చంపేస్తా. నువ్వు ఆయన కాడికి పోతే ఆయన న్యాయం చేస్తాడానే? అని తిట్టిండు మేడం. ఇంటామె గిట్టే చూపించిన నేను. ఇట్లా అంటుండు చూడక్క ఈను అని చెప్పిన. ఆమె గిట్ట మాట్లాడలే ఇన్నది. ఇన్నాంక ఈళ్ళు మొత్తం ఇట్లా అంటుర్రు. నాకొద్దు ఈ జీతం వద్దా అని గ్యాస్‌ను పోసుకున్నా మేడం. మా పెదనాయనొచ్చి మళ్ళా తిట్టిండు. తిడితే ఇగ వద్దులే అట్లా చేయకు ఇట్లా చేయకు అని ఇంగ అంటే దమ్ముంటే పట్టుకో నువ్వు అని మా ఆయన ఫోన్ చేసిండిగ. సైదులు చూడు పెళ్లి చేసుకున్నాం మనిద్దరము అని నేను నా ఫోన్ తీసుకొని అడిగిన. పెళ్లి చేసుకుంటే చెప్పు నేను కొట్టేస్తా. నాదేందో నాకు చూపియ్యి. నువ్వు పిల్లగాడు పుట్టిండు కదా! ఏం చేస్తావో చెయ్యి. చంపిపోయినా పెళ్లి చేసుకుంటే చేసుకో. కానీ నేనున్నంగా ఎట్ట చేసుకుంటా అంటే చూసి దొరికించుకో అన్నాడు. ఇల్లు చూసి నిన్న నైట్ తీసుకొచ్చినాం మేడం ఈడికి. అంటే మీరు మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూసారా మీరు? నేను చూడలే మేడం. ఆళ్ళమ్మ, ఆళ్ళ నాయన చెప్తుర్రు. ఇప్పటికైనా నాకు నమ్మకం లేదు చేసుకోలేదని సీతారెడ్డి ఎమ్మటి పడుతుండు. ఇడిగాయితాలు ఇస్తావా? లేకపోతే నా కాడ కలిసుంటావా? సీతారెడ్డి ఆళ్ళ పెదనాయనతోనే. సో ఇతనికి పెళ్లయిందో లేదో మీకు తెలీదింకా? నాకు తెలవదు మేడం. అందరూ చెప్పిందే వింటున్నారా చెప్పిర్రు. మీరు? అలా ఆయన కాడ పని చేస్తాననే చెప్పిండు కదా మేడం. నాకైతే తెలవదు. అప్పుడు గిట్ట నమ్మకం పట్టలే. కాగితాలు రాసినా గిట్ట నమ్మకం పట్టలే. పెళ్లి చేసుకున్నావా అని ఎన్ని సార్లు ఫోన్ చేసినా గానీ చేసుకోలే అంటుండు. తీసుకోవద్దు అంటుండు. ఆయన మీద నమ్మకం లేదు మేడం. నేనున్నమన్న కాడ ఉండు అని నేనన్నా. నేను ఉండనన్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసి పిలిచినా గానీ అట్నే సీతారెడ్డితోనే వచ్చింది మేడం. ఆయన జాట్‌కి చచ్చిపోతుంది బతుకుతుందిలే.
శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉంటాడు మేడం. గలీజ్ గలీజ్ అయిన మాటలు ఎమ్మటి పడుతుండు మేడం ఎక్కడ పోయినా కానీ.